హాయ్ వివాస్, మనం వచ్చేసి 4th స్టాండర్డ్ 4వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 16వ లెసను భారత కోకిల బాలభారతిలోనిది. కోకిల పేరు విన్నారా? విన్నావా? కోకిల దేనికి ప్రసిద్ధి? కోకిల పేరు విన్నాము, అది ఒక పక్షి. కోకిల పాటలు పాడడంలో ప్రసిద్ధి. భారత కోకిల అంటే అర్థం ఏమిటి? సభలో సరోజినీదేవి గొంతెత్తి ప్రసంగిస్తూ ఉంటే ఆమె స్వరంలోని ధ్వని శ్రోతలకు కోకిల గానంలా ఉండేది. అందుకే ఆమెను భారత కోకిల అని అనేవారు. కాకి కోకిల వీటి మధ్య భేదం ఏమిటి? కాకి కోకిల రెండు నల్లగా ఉంటుంది, కానీ కాకి గొంతు వినడానికి అంతగా బాగుండదు, కోకిల గొంతు బాగుంటుంది. సో మీకు నచ్చినటువంటి స్త్రీల పేర్లు చెప్పి వాళ్ళు దేనిలో ప్రసిద్ధిలో చెప్పండి. రాణి రుద్రమదేవి ధైర్యము సాహసానికి ఆమె పెట్టింది పేరు. మదర్ తెరిసా దేశ సేవ కోసము, తర్వాత వచ్చేసి రోగులను ఉద్ధరించడంలో ఆవిడ ముఖ్యమైనటువంటి పాత్రను వహించింది. సావిత్రిబాయి పులే అనేటువంటి ఆవిడ స్త్రీల విద్య కోసం పోరాడింది. స్త్రీల విద్యను చదువుకోవాలి అనేటువంటిది ఆమె యొక్క కోరిక. సరోజినీదేవి స్వతంత్ర పోరాటము, అది కాకుండా సావిత్రిబాయి పులే అనేటువంటి ఆవిడ వచ్చేసి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, స్త్రీ ఉపాధ్యాయురాలు అనమాట. సరోజినీదేవి స్వతంత్ర పోరాటంలో ఆవిడ దేశ సేవ చేసింది. ఇందిరాగాంధీ వచ్చేసి దేశ నాయకురాలు, ప్రధానమంత్రి ఆవిడ. ఆలోచించండి, చెప్పండి, రాయండి అనేటువంటి దాంట్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానం అనేటువంటిది రాయండి. సరోజినీదేవి ఎప్పుడు ఎక్కడ జన్మించారు? సరోజినీదేవి ఫిబ్రవరి 13, 1879 సంవత్సరము హైదరాబాద్లో జన్మించింది. సరోజినీదేవికి దేశభక్తి ఏ విధంగా అలవడింది? మహాత్మా గాంధీతో సరోజినీదేవి నాయుడికి పరిచయం అనేటువంటిది అయింది. గాంధీ గారి సహాయ సహకారాలు దేశభక్తిగా అలవడింది అనమాట. సరోజినీదేవి ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమింపబడింది? ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా గవర్నర్గా సరోజినీదేవి నియమింపబడింది. 4-5 వాక్యాల సమాధానాలు అనేటువంటి రాయండి. సరోజినీదేవిని భారత కోకిల అని ఎందుకు అనేవారు? సరోజినీదేవి సభలో గొంతెత్తి ప్రసంగిస్తూ ఉంటే ఆమె స్వరంలోని ధ్వని శ్రోతలకు కోకిల గానంలా ఉండేది, అందుకే ఆమెను భారత కోకిల అనేటువంటిది బిరుదు అనేటువంటిది వచ్చింది. స్వాతంత్ర ఉద్యమంలో సరోజినీదేవి ఏ విధంగా కృషి చేసింది? మహాత్మా గాంధీతో సరోజినీదేవికి పరిచయం అనేటువంటిది ఏర్పడింది. గాంధీజీ నిర్వహించబడినటువంటి నిరాకరణ ఉద్యమంలో దండి ఉద్యమంలో తర్వాత వచ్చేసి చురుగ్గా పాల్గొంది. ఆమె ఉప్పు సత్యాగ్రహం నిర్వహణలో స్త్రీలను ఉత్సాహపరిచింది. జైలు శిక్షను కూడా అనుభవించింది. సరోజినీ నాయుడు మహిళల హక్కుల కోసం పోరాడింది. హిందూ ముస్లింల ఐక్యత కొరకు కృషి చేసింది. అందరూ ఐక్యతతో మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని బోధించింది. సరైనటువంటి పదాన్ని ఎన్నుకుని వాక్య రూపంలో తిరిగి రాయండి. సరోజినీదేవి చిన్నతనం నుండే దీనిపై ఆసక్తి ఉండేది. గేయ రచనలపైన, కవితా రచనలపైన ఆవిడకి వచ్చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటి ఉండేది. ఉప్పు సత్యాగ్రహ నిర్వహణలో సరోజినీదేవి వీరిని ఉత్సాహపరిచింది. స్త్రీలను వీరి హక్కుల కోసము సరోజినీ నాయుడు పోరాడింది. మహిళల యొక్క హక్కుల కోసము. భాషను తెలుసుకుందాము. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి. సరోజినీదేవి 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న జన్మించింది. సరోజినీదేవి అనేటువంటిది నామవాచకము. ఈమె తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. ఈమె అనేటువంటిది సర్వనామము. ఈమె దండి యాత్రలో చురుగ్గా పాల్గొంది. చురుకుగా అనేటువంటి విశేషణము. క్రింది వాక్యాలు ఏ రకంకి చెందినవో రాయండి. ఆమె కవితలను నిజాము నవాబు మెచ్చుకున్నాడు. ఇది వచ్చేసి విరామ చిహ్నంలో ఉంది. కోకిలను చూసావా అనేటువంటిది వచ్చేసి ప్రశ్నవాచకంలో ఉన్నది. క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. దేశభక్తి. భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉంటారు. అభిమానము. భారతదేశ ప్రధాని మోడీ గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానము. మెరుగుపరచు. మనము ప్రతిరోజు ఎప్పటి పాఠాలను అప్పటికప్పుడు పూర్తి చేసినట్లయితే మన బుద్ధి మెరుగవుతుంది. జతపరచండి. ఇక్కడ వచ్చేసి క్రియ అనేటువంటిది రాసింది. సర్వనామం అనేటువంటిది ఈయన, అవ్యయం అనేటువంటిది అయ్యో అనేటువంటిది, విశేషణం వచ్చేసి చురుకుగా, నామవాచకం వచ్చేసి వరద సుందరీదేవి. దోషరహిత పదానికి వచ్చేసి గుర్తుపెట్టండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి అక్షరాలు కరెక్ట్గా ఉన్నటువంటి వాటిలో టిక్కు పెట్టి సరైనటువంటి లేనటువంటి వాటిని తప్పుగా గుర్తించండి. ఇది పట్టికను చూసి వాక్యాలు అనేటువంటిది రాయండి.
ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి మనము విభక్తులను ఉపయోగించి మనము సెంటెన్స్ అనేటువంటిది సరిగ్గా రాయాలి. వాక్యాలు అనేటువంటి కరెక్ట్గా రాయండి. ఇతరుల హక్కుల కొరకు పోరాడిన వారు ఉన్నారు. ఆయన సరోజినీదేవికి దేశభక్తిని ప్రబోధించారు. నాయుడు గారికి 1898 సంవత్సరం వివాహమైంది. దండి యాత్రలో పోరాడిన వారు ఉన్నారు. దండి యాత్రలో పోరాడిన వారు ఉన్నారు. ఆ సమర యోధురాలిని ఘనంగా వీడ్కోలిచ్చారు. దండయాత్రలో సరోజినీదేవి చురుగ్గా పాల్గొన్నది.